క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. మళ్ళొకసారి చూద్దాం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. పోయిన వారం మనము దేవుని యొద్దకు వచ్చుట అనే మాటని మాట్లాడుకున్నాం. మనము మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చునని మాట్లాడుకున్నాం. ఇంకా కొంచెం దాన్ని ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఇంకొంచెం ముందుకు, అనగా ఈ రావడం అనేది ఎంత డల్గా, ఎంత దీనంగా, ఎంత స్లోగా, ఎంత దయనీయంగా ఉండాలి అనే దాన్ని కొద్దిగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేని గురించి మాట్లాడుకుంటాం మనం? దేవుని వద్దకు రావడానికి ఎంత స్లోగా, ఎంత దయనీయంగా, ఎంత అధ్వానంగా, ఎంత దీనంగా, ఎంత స్లోగా రావచ్చు అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఎంత స్లోగా రావచ్చు, ఎంత స్పీడ్లో రావచ్చు, వాట్ ఈస్ ద మినిమం స్పీడ్ దేవుని వద్దకు వచ్చుట అనే దాని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఏమండి చెప్పాలి నాకు, ఎంత స్లోగా రావచ్చు? ఐ మీన్ ఆ మినిమం స్పీడ్ ఎంత? ఎవరు మాట్లాడలేదు. మినిమం స్పీడ్ ఎంత అనేది ప్రశ్న. మినిమం స్పీడే మ్యాక్సిమం రన్ అయి ఉండాలి అనండి గట్టిగా. మ్యాక్సిమం రన్ అది అంటే నువ్వు ఎంత పరిగెత్తగలవో అంత పరిగెత్తు రావాల్సినటువంటి దేవుని యొద్దకు వచ్చుట. ఏమండి, దేవుని యొద్దకు వచ్చుట అంటే ఎంత స్లోగా రావాలి, ఎంత స్పీడ్గా రావాలి అనేది ప్రశ్న. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనము గురి యొద్దకు పరిగెత్తినట్టుగా, ఎక్కడికి? గురి యొద్దకు పరిగెత్తినట్టుగా. మరొకసారి ఆ వచనాన్ని చదువుదాం. మొత్తానికి నేను 12 రకాల పరుగులు ప్రిపేర్ అయ్యాను. ఎన్ని రకాలు? 12 అంశాలు ఉన్నాయి అందులో మాట్లాడడానికి. ఏది? పరిగెత్తడం గురించి. దేని గురించి? దేవుని యొద్దకు పరిగెత్తుకుంటూ రావాలి అనే మాటని ఆలోచిస్తున్నాం మనం ఈరోజు. ఎక్కడికి? దేవుని యొద్దకి పరిగెత్తుకుంటూ రావాలి. అయితే ఆ పరుగులు ఎన్ని రకాలు? 12 రకాలు. నేను సిద్ధపడ్డవి, నేను నేర్చుకున్నవి, నేను అర్థం చేసుకున్నవి, నేను సంపాదించుకున్నవి, లేకపోతే నా అవగాహనకు అర్థమైన విషయాలు ఇవి. అందులో ఈ వచనము ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంది. ఏంటది? గురి యొద్దకు పరిగెత్తాలి అనండి ఒకసారి మాట. ఓకే, గురి లేకుండా ఊరికే ఎటుపడతాడు పరిగెత్తున్నట్టు కాదు కదా. ఎక్కడికి పరిగెత్తున్నామంటే గురి యొద్దకు పరిగెత్తున్నాం. ఆ గురి పేరేం పేరు? ఇప్పుడు చెప్పండి, చదవండి, ఇప్పుడు చదవండి, ఇప్పుడు చదివి గురి పేరేంటో చెప్పండి. మళ్ళీ పెట్టమ్మా. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకి పరిగెత్తుతున్నాం. ఆ గురి పేరేం పేరంటే క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానం అనండి గట్టిగా. మనం పరుగు గురించి మాట్లాడుకుంటే పరిగెత్తినట్టు ఉండాలి. ఓకే, మరి వెనక్కి లాక్కండి. చదవండి గట్టిగా, చెప్పాలి ఒకసారి. గురి పేరేం పేరు? ఏదో గుయ్యి అన్నట్టుంది. ఇంకొకసారి గట్టిగా చెప్పండి. క్రీస్తు యేసునందు ఉన్నతమైన దేవుని పిలుపు ఏదైతుందో దానికి కలిగే బహుమానం అనేది మన గురి. గురి యొద్దకు పరిగెత్తుట అనండి ఒకసారి మాట. ఓకే, ఇది ఒక నేను చెప్పాలనుకున్న 12 అంశాల్లో ఒకటి. ఆ 12ను ఈ ఉదయకాలం ఈ ఫస్ట్ సర్వీస్లో అయితే మాట్లాడుకోలేము, కానీ కొన్ని దేవుని కృపను బట్టి, దేవుని అవకాశమును బట్టి కొన్ని మాట్లాడుకుందాం. మిగిలిన విషయాలు డీటెయిల్డ్గా సెకండ్ సర్వీస్లో మాట్లాడుకుంటాం. సో దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట ఎందుకంటే సెకండ్ సర్వీస్కి సంబంధించిన యాడ్స్ కోసం అడ్వర్టైజ్ చేయాలి కదా సెకండ్ సర్వీస్ని, అందుకని. అయితే మీరు ఒకవేళ అక్కడికి రాలేకపోయినా లైవ్ని మిస్ అవ్వకండి, తర్వాత మెసేజ్ని మిస్ అవ్వకండి అని చెప్పడం కోసం. ఇకపోతే గురి లేకుండా పరిగెత్తట్లేదు,
గురి లేకుండా ఎటెళ్తున్నామో తెలియకుండా పరిగెత్తట్లేదు, దేవుని యొద్దకు పరిగెత్తుతున్నాం. మనం దేవుని యొద్దకి రావడం, అందులోనూ ప్రార్థన గురించే, ప్రార్థన అనే అంశాన్ని మనం కంటిన్యూ చేస్తూ ఉన్నాం. అందులో ఇది దేవుని యొద్దకు వచ్చే మన ప్రిపరేషన్ కోసం కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. గురి యొద్దకు అంటే ఎలాంటి గురి అది అంటే, క్రీస్తు యేసునందు దేవుడు మనల్ని పిలిచిన, మాట్లాడాలి, క్రీస్తు యేసునందు దేవుడు మనలను పిలిచిన ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని పరిగెత్తాలి. అయితే బహుమానం ఎంతమందికి వస్తుంది? ఎంతమందికి బహుమానం వస్తుంది? గట్టిగా అందరికీ ఏం రాదు. 2 కొరింథీ పత్రిక, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం చూడండి ఒకసారి. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు. అందరం పరిగెత్తుతాం, కానీ ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందునట్లుగా పరిగెత్తండి. పరిగెత్తడం ఏదైతుందో, నాకే బహుమానం రావాలి అంతే పాస్టర్ గారు, అందరం పరిగెత్తాం కానీ ఒక్కరికే వస్తుంది కాబట్టి ఆ ఒక్కడిని నేనయ్యే అవకాశం 99% లేదు కాబట్టి 99:1 కాబట్టి మనం ఏది చూస్ చేసుకుంటాం? మెజారిటీ మాది. మెజారిటీ పక్షంగా ఉందాం. మెజారిటీ ఎటుపక్క మాకు రాదు కాబట్టి మేము స్లోగానే వెళ్తాం. కానీ పౌలు గారు ఏం చెప్తున్నారంటే, నీకు రాదా వచ్చదా తర్వాత సంగతి, కానీ వచ్చేలాగా ప్రయత్నం చేయమని చెప్తున్నాడు. ఓకే, ఇది చూడండి ఒకసారి. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 24-25 వచనాలు మళ్ళీ చదవం ఒకసారి. మళ్ళీ పెట్టండి. రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానము పొందును మీకు తెలియదా? తర్వాత మీరు బహుమానం పొందునట్లుగా పరిగెత్తండి. తర్వాత వచనం. మరియు పందెమందు పోరాడు వాడు ప్రతివాడు అన్ని విషయములలో మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకు, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు మితముగా ఉండాలి. ఓకే, రెండవ విషయం ఏంటంటే, ఏ విషయంలో మితంగా ఉండాలి, ఏ విషయంలో అతి పరిగెత్తడంలో పనికిరాదు. దేవుని సన్నిధిలో దేవుని ఉన్నతమైన క్రీస్తు యేసునందలి పిలుపు కోసం బహుమానం పొందునంతగా పరిగెత్తేటప్పుడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక, ఆ పరిగెత్తేటప్పుడు కొన్ని ఉండాలి మనకి, కొన్ని కంట్రోల్స్ ఉండాలి, కొన్ని జాగ్రత్తలు ఉండాలి. క్షయమైనటువంటి కిరీటం కోసం, క్షయమైన బహుమానం కోసం పరిగెత్తేవాడు ఎన్ని విషయాల్లో మితంగా ఉంటాడో, తన శరీరాన్ని, తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడో, దేవుని సన్నిధిలో వారైతే క్షయమగు కిరీటం కోసం, క్షయమగు బహుమానం కోసం పరిగెత్తుతున్నారు. మనమైతే అక్షయమగు కిరీటం కోసం పరిగెత్తుతున్నాం. పరిగెత్తేటప్పుడు ఏది కంట్రోల్ చేసుకోవాలో అది కంట్రోల్ చేసుకోండి, ఏది మితముగా ఉంచాలో దాన్ని మితముగా ఉంచుకోండి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిగెత్తడం అనండి ఒకసారి. దేవుని యొద్దకు రావడం అనేది పరిగెత్తడంతో సమానం. దేవుని యొద్దకు రావడం అనేది ఇట్ ఈస్ అ రన్, స్పిరిచువల్ రన్, ఆత్మీయ పరుగు పందెం. అది ఆ పరుగు పందెం ఎలా ఉండాలో మాట్లాడుకుంటున్నాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఆ వచ్చేది ఎలా ఉండాలంటే పరుగు పందెంలాగా ఉండాలి. ఆ పరుగులో ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అయితే ఆ 12ను ఇప్పుడు నేను మాట్లాడలేను, కానీ కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఆల్రెడీ 2 మాట్లాడుకున్నాం. 1 గురి యొద్దకు పరిగెత్తడం. ఏ గురి అంటే, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు తగిన బహుమానం పొందునట్లుగా పరిగెత్తండి. 1. 2, ఆ పరుగు పందెములో అందరూ పరిగెత్తుతారు కానీ ఒకరికే బహుమానం వస్తుంది. ఆ ఒక్కడిని నేనే అయ్యేటట్టుగా పరిగెత్తండి. అంత కాంపిటేటివ్గా పరిగెత్తమంటున్నాడు. ఆ కాంపిటీషనే చాలా ప్రాముఖ్యమైనటువంటిది. వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, నేను ఇంతే అని మెజారిటీని చూస్ చేసుకోమని కాదు. అందరూ పరిగెత్తుతారు 99:1. ఒక్కడికి బహుమానం వస్తుంది, 99 మందికి రాదు కదా. నేను ఈ రాని దాంట్లో ఉంటాను, మెజారిటీలో ఉంటానని అలాగా నీరు గారిపోకండి. కొంచెం కాంపిటేటివ్ స్పిరిచువాలిటీని అవలంబించుకోండి, లేకపోతే దాన్ని అవగాహన చేసుకోండి, దాంట్లో ఉండండి అని చెప్తున్నాడు. కొంచెం కాంపిటీషన్ ఉండాలి అనండి ఒకసారి, కొంచెం గట్టిగానండి.
కొంచెం గట్టిగా మాట్లాడండి. ఒకరు బాగా ప్రార్థన చేస్తున్నారు, వచ్చినప్పుడు వీళ్ళు ప్రార్థన చేయలేదు, ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా బాగా ప్రార్థన చేస్తున్నారని చెప్పి వాళ్ళని చూసి పోటీ పడాలి. అంతేగాని వెనకాల కూర్చొని వచ్చినప్పుడు వీడు బాగా ప్రార్థన చేసేవాడు ఇక్కడికి వచ్చాక ప్రార్థన చేయడం మానేశాడని చెప్పేసి వెనకాల కూర్చొని ముచ్చట పెట్టడానికి కాదు, కానీ అంటే వెనకబడ్డానికి కాదు, కానీ ఇంకొంచెం ముందుకెళ్ళడానికి కాంపిటేటివ్ స్పిరిట్ లేకుండా మనం పరిగెత్తలేము. అందరూ కూడా బహుమానం పొందేలాగా పరిగెత్తండి అంటాడు. ఆ బహుమానం పొందడం కోసం మితంగా ఏది ఉంచాలో, ఏది కట్ చేసుకోవాలో, ఏది ఉండకూడదో, దేన్ని డైట్ చేయాలో, ఎక్కడ ఎంత బరువు ఉండాలో అంతే బరువు ఉంచుకోవాలి. ఏది తినాలి, ఏది తినకూడదు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, కొన్ని మితమైనటువంటి విషయాలు ఉండాలి. ఏ విషయాలని లోపల నింపుకోవాలి హృదయంలో, ఏ విషయాన్ని లోపల ఉండకుండా వాటిని వదిలేయాలి. వదిలేయాల్సినవి ఉన్నాయి కదా లోపల నుంచి. ఓకే, నెగిటివ్ థాట్స్ లోపల నింపుకొని ఏం చేస్తాం? అదా పరిగెత్తే విధానం. పరిగెత్తే పద్ధతి ఏంటంటే మితముగా ఉండమని చెప్తున్నాడు. డైటింగ్ అన్నమాట. ఎంత బరువు ఉండాలి, ఏది తినకూడదు, ఏది తినాలి, కొన్ని ఉన్నాయి. క్షయమైన కిరీటం కోసం, క్షయమైన బహుమానం కోసం పరిగెత్తే వాళ్ళు పోటీ పడుతూ లైఫ్ లాంగ్ వాళ్ళ లైఫ్ని ఎలా చూస్తారో తెలుసా? యవ్వన కాలం అని ఒకటి ఉంటుంది, ఒక కాలం ఉంటుంది. ఈ సీజన్లో రిటైర్ అయిపోవాలి. ఇంకా 30-40 వచ్చేసరికి ఇంకా అప్పటికి కూడా ఎవరు పోటీల్లో లేకపోతే కాంపిటేటివ్ ఏమంటాం వాటిని, మన రెగ్యులర్ కాంపిటీషన్స్లో పాల్గొనరు ఇంకా. ఎందుకంటే శరీరం సహకరించదు. అంతేకాదు, ఈవెన్ ఒకవేళ మీరు కనుక ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం చూస్తున్నా కూడా కొన్ని ఉండాలి, కొన్ని కంట్రోల్స్ ఉండాలి, కొన్ని ఏవి తగ్గాలి, ఏవి వదిలేయాలి, వేటిని పట్టుకోవాలి, వేటిని నింపుకోవాలి అనేవి ఒక లెక్క, కొన్ని విషయాలు ఉంటాయి వాటికి కదా. క్షయమైన బహుమానం కోసం పరిగెత్తేవాడు కొన్ని పద్ధతులు, డిసిప్లైన్ అంటాం దాన్ని. మితము అనే మాటకి రన్ ఇన్ అ డిసిప్లైన్ వే అని అర్థం. మొదటిది గురి యొద్దకు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానమునకు తగిన ఆ బహుమానం కోసం పరిగెత్తండి అనేది మొదటిదైతే, గురి యొద్దకు పరిగెత్తడం మొదటిదైతే, రెండోది డిసిప్లైన్గా పరిగెత్తడం అనేది రెండోది. మితముగా పరిగెత్తము అంటున్నాడు. అనండి ఒకసారి మాట, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఓకే, అట్లాగే ఉంచండి, కొంచెం పరిగెత్తినట్టుగానే ఉండాలి. మితముగా ఉండి పరిగెత్తాలి. పరుగు పందెంలో కాంపిటీషన్ చాలా అవసరం అనండి ఒకసారి అన్నమాట. ఓకే, దీని గురించి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. కొన్ని పరుగులు ఉన్నాయి. యాక్చువల్గా వాటన్నిటిని ఒక ఆర్డర్లో అయితే నేను పెట్టుకోలేదు, కానీ ఒక ఆర్డర్లో అయితే నా దగ్గర లేవు, కానీ కొన్ని జ్ఞాపకం చేస్తాను. పరమగీతం గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం. పరమగీతం గ్రంథం SOS అంటే అది తీయండి. హీబ్రూలో ఏమంటారు దాన్ని? వద్దులేండి, టెన్షన్ పడకండి, చదవండి. నన్ను ఆకర్షించుము. 4వ అధ్యాయము 1వ అధ్యాయం 4వ వచనం. పరమగీతం గ్రంథం. నన్ను ఆకర్షించుము, నేను నీ యొద్దకు పరిగెత్తి వచ్చదము. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. ఇందులో ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఏమనుంది అక్కడ? మనకు కావాల్సిన మాట ఏదైనా ఉందా అందులో? నేను నీ యొద్దకు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఇక్కడ మేము పరిగెత్తొస్తామని చెప్తున్నది ఎవరు? నీ యొద్దకు పరిగెత్తొస్తామని చెప్తున్నది ఎవరు? దేవుడా. ఏంది ఇప్పుడు అదంతా చదివి దాని కామెంటరీలన్నీ ఎత్తుకొస్తారా ఏంటి? కాదు, సంఘం. ఎవరంటున్నారా మాట? సంఘం వధువు అంటుంది. ఏమంటుంది? మేము మీ వద్దకు పరిగెత్తొస్తాం. అయితే పరిగెత్తి రావడానికి ఏం కావాలి? మాకు ఫ్యూయల్ కావాలి కదా. మేము పరిగెత్తడానికి ఒక పాయింట్ ఉండాలి కదా. ఏంటా పాయింట్? చదవండి అమ్మా, మళ్ళీ చదవండి. దేవునికి స్తోత్రం. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. నీ యొద్దకు పరిగెత్తి వస్తాం. రాజు తన అంతఃపురములో నన్ను ఆకర్షించుము అనండి ఒకసారి మాట. ఇంకొంచెం గట్టిగా.
ఇంకొంచెం గట్టిగానండి. ఓకే, ప్రభువు దేని చేత, వరుడు దేని చేత ఆకర్షిస్తాడు? వరుడు దేని చేత ఆకర్షిస్తాడు అంటే ఏం చెప్పాలి? అక్కడ ఏమని రాస్తుంది? అక్కడ ద్రాక్షారసము అని రాస్తుంది. ద్రాక్షారసము ఏముంటుంది ఆయన దగ్గర? ద్రాక్షరసం అంటే వరుని దగ్గర ఉన్న ద్రాక్షరసం పేరేంటి? చెప్పండి గట్టిగా, మీరు అనుకునేదే. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా, చెప్పాలి గట్టిగా, మధురమైంది. అంటే ద్రాక్షారసం ఇచ్చే మత్తు కన్నా నీ ప్రేమ చాలా మధురమైంది. ఆ మధురమైనటువంటి నీ ప్రేమ చేత మమ్మల్ని ఆకర్షించుము, నీ వద్దకు మేము పరిగెత్తొస్తాం అనండి ఒకసారి అన్నమాట. మళ్ళీ చెప్పండి. నీ ప్రేమ ద్రాక్షారసం కన్నా మధురమైనటువంటి నీ ప్రేమ చేత మమ్మల్ని ఆకర్షించుము, నేను మీ వద్దకు. మళ్ళీ చెప్పండి అన్నమాట. నీ ప్రేమ చేత మమ్మల్ని ఆకర్షించండి, నీ వద్దకు మేము పరిగెత్తొస్తాం. ఓకే, అక్కడ ఎవరెవరు పరిగెత్తొస్తారని రాసింది? ఎవరెవరు నేను పరిగెత్తొస్తానని ఉందా? మేమంటే చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి ఒకసారి. మీకు బాగా తెలుసు కదా, మనందరికీ బాగా. నేనైతే అనండి ఒకసారి. ఎవడెట్టన్నా పోనీ నేనైతే దేవుణ్ణి అనుసరిస్తా. ఎవడేమైనా అయిపోని, ఏదేమైనా అయిపోని, నేనైతే ప్రభువు దగ్గరికి వెళ్ళిపోతా. మీరు దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును కదా. ఎవడెట్టన్నా పోని నేనైతే దేవుని వద్దకు వెళ్తాను, ఆయన నా దగ్గరికి వస్తాడు అని బయలుదేరుతాం. కానీ ఇది ఒక స్టేజ్. అది నేను ఒక్కడనే దేవుని దగ్గరికి వెళ్ళడం. ఓకే, ఏం మాట్లాడుతున్నాను? నేను ఒక్కడనే దేవుని వద్దకు వెళ్ళడం అనేది ఒక స్టేజ్ ఒకటి. తరువాత ఇంకొక ఆయన ఇలా అంటాడు, ఏమంటాడంటే నేనును. ఇప్పుడు ఎవరెవరు వస్తాం? గట్టిగానండి. మొదట అయినట్టు ఏమన్నాడు? నేనైతే, నా మట్టుకైతే అనండి. నా మట్టుకైతే, నేనైతే అని ఒక ఆయన అంటే, ఇంకొక ఆయన ఏమంటాడు? నేనును నా ఇంటి వారును. ఓకే, కానీ ఇంకొక ఆమె ఉంది, ఆమెను జ్ఞాపకం చేస్తాను. పరిగెత్తడం గురించి మాట్లాడుకుంటున్నాం, కాంపిటీషన్ గురించి మాట్లాడుకుంటున్నాం, గురి వద్దకు పరిగెత్తడం గురించి మాట్లాడుకుంటున్నాం. మూడోది ఆకర్షించే ప్రేమ చేత పరిగెత్తే విధానం. పరిగెత్తడం అంటే నువ్వు ఒక్కడనే పరిగెత్తడం గురించి మాట్లాడట్లేదు, సంఘముగా పరిగెత్తడం గురించి మాట్లాడుతున్నాడు. కొంచెం గట్టిగా ఆమెనండి, గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. సంఘం అంతా కలిసి పరిగెత్తడం గురించి, ఒక్కడు పరిగెత్తినట్టుగా పరిగెత్తడం గురించి మాట్లాడుతున్నాడు. అయితే ఈ పరిగెత్తడం ఎలాగంటే, ఒక ఆమెను జ్ఞాపకం చేస్తా అన్న కదా, ఒక ఆయనేమో నా మట్టుకైతే అన్నాడు, ఒక ఆయన నేనైతే, నా మట్టుకైతే అని ఒక ఆయన అంటే, ఇంకొక ఆయన నేనును నా ఇంటి వారును. వాళ్ళు ఎవరిని తప్పు పట్టట్లేదు, లేదా వాళ్ళు చేసి వాళ్ళ మాటలు తప్పని నేను అనట్లేదు, కానీ ఇంకొంచెం అర్థం చేసుకుందామని చెప్తున్నాను. ఒక ఆమె ఉంది, ఆమె సమరయ స్త్రీ, ఆమెకు పేరేందో కూడా రాయలేదు. ఈ మొదటి ఇద్దరి పేర్లు రాసున్నాయి. నా మట్టుకైతే, నేనైతే అన్న ఆయన పేరు రాస్తుంది, నేనును నా ఇంటి వారును అని ఆయన పేరు కూడా రాస్తుంది. కానీ ఈ సమరయ స్త్రీ పాపాత్మురాలు. ఓకే, నేను పాపిని అని, లేకపోతే తన వ్యక్తిగత జీవితం అంతా కూడా సాక్ష్యం లేనటువంటి జీవితం. అలాంటి ఈమె ఏం చేసిందో తెలుసా? ఏం చదివాం మనం వాక్యంలో? ఏం చదివాం వాక్యంలో? కొంచెం గట్టిగా చెప్పండి. నన్ను ఆకర్షించుము, నేను నీ వద్దకు పరిగెత్తుకొని వచ్చేదను. నన్ను ఆకర్షించుము, నేను నీ వద్దకు పరిగెత్తుకొని వచ్చేదను. అయితే ఆకర్షించకపోవడానికి దేవుని దగ్గర అడ్డమేం లేదు. బాగా గమనించాలి ఒకసారి. ఆయనలో ఏ లోపము లేదు, ఆయనలో ఏ దోషము లేదు, లేకపోతే ఆయన ఏమంటామంటే ఆకర్షణీయుడు. ఆయన 10,000 మందికి అందరికీ ఒకే రకమైన యూనిఫామ్ వేసి, ఒకే రకమైన డ్రెస్ వేసి, అందరినీ ఒకే దగ్గర పెట్టినా కూడా 10,000లో కూడా కోరదగిన వాడు, గుర్తింపదగిన వాడు నా ప్రియుడు. అంత ఆకర్షణీయుడు ఆయన. కానీ మరి నాకెందుకు ఆకర్షణ కావట్లేదు అంటే, నీకున్న తప్పుడు అభిప్రాయాన్ని బట్టి, మనకున్న మిస్టేకెన్ ఐడెంటిటీని బట్టి అనండి ఒకసారి అన్నమాట.
అయితే ఈ స్త్రీ, సమరయ స్త్రీ, యేసు ప్రభువును ఆమె కలుసుకున్నప్పుడు ఆమె నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన క్రీస్తుగాడా అని చెప్పి ఊరు తీసుకొచ్చి కూర్చోబెట్టింది. ఆకర్షించుము, నేను ఒక్కదాన్నే రాను, నేను ఒక్కడనే రాను, మా ఊరంతా కలిసి వస్తాం, నా మట్టుకు నేను రాను, నేను నా ఇంటి వారు కాదు. ఇప్పుడు చెప్పాలి ఒకసారి, మా ఊరంతా కలిసి వస్తాం, మా సంఘం అంతా కలిసి ఎలా వస్తాం? కొంచెం గట్టిగా మాట్లాడండి, పరిగెత్తినట్టు మాట్లాడండి, కొంచెం చెప్పాలి గట్టిగా, ఇంకొంచెం. మేము పరిగెత్తుకొని వస్తాం. అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పేది. నేనేం మాట్లాడుతున్నానో మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. సరే, మరి మిస్టేకెన్ ఐడెంటిటీ ఏంటిదో కొద్దిగా మాట్లాడతాం ఇక్కడ. ఉదాహరణకి దేవుడు మాట్లాడుతుంటే ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నారట? దేవాది దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతుంటే వాళ్ళు ఏమన్నారు? నీవు మాట్లాడితే మేము వినలేకపోతున్నాం, ఆయన మాట జీవంనిస్తుంది, ఆయన మాట మనకి జీవితాన్ని ఇస్తుంది. కానీ వాళ్ళకి ఏమర్థమైందంటే ఆ దేవుని స్వరం మనము వినలేము. ఆ వినలేము అనే మైండ్ ఏదైతుందో దాన్ని మిస్టేకెన్ ఐడెంటిటీ అంటాం. అనండి ఒకసారి మాట. నువ్వు దేవుణ్ణి తప్పుగా అర్థం చేసుకున్నావు. అయితే ఒక విషయం ఏంటంటే ఆయనకున్న ఒక పేరు ఏంటంటే అకామిడేటర్. అనండి ఒకసారి. అకామిడేట్ చేస్తూ ఉంటాడు. ఓకే, మనం నిర్గమాకాండం ధ్యానం చేస్తున్నప్పుడు అడుగడుగున దేవుడు తన ప్రజలకి దేవుని దగ్గరికి ఎలా రావాలో తెలియదు. ఆ తెలియని వారిని తన వాక్యం ద్వారా ప్రతి చోట అకామిడేట్ చేస్తూ వస్తాడు. ప్రతి చోట అకామిడేట్. ఇదిగో ప్రజలు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావని సనిగినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే అకామిడేట్ చేస్తాడు. ఓకే, ఆహారం లేదా, ఆహారం ఇస్తాడు. నీళ్లు లేవా, నీళ్ళు ఇస్తాడు. వీటన్నిటి వెనకాల ఉన్న విషయం ఏంటంటే ఆయన తన ప్రేమ చేత వారిని, గట్టిగా మాట్లాడండి, ఆయన తన ప్రేమ చేత వారిని ఆకర్షిస్తూ అకామిడేట్ చేస్తున్నాడు. కానీ మనకున్న మిస్టేకెన్ ఐడెంటిటీని బట్టి మనం ఏమంటాం? వినలేము, నీ దగ్గరికి రాలేము, చాలా కష్టంగా ఉందయ్యా. ఓకే, ఇశ్రాయేలీయులు బంగారు దూడ పాపం చేసి ఇదిగో దేవుడు వారిని నాశనం చేసే పరిస్థితి దాకా వస్తే మోషే అడ్డుపడ్డాడు అని చెప్పి మాట్లాడుకున్నాం. మోషే అడ్డుపడ్డాడు. అయితే అప్పుడు కూడా దేవుడు వారిని అకామిడేట్ చేస్తూ తన కృప యొక్క ప్రత్యక్షతను వివరిస్తున్నాడు. దేవుడు తన కృప యొక్క ప్రత్యక్షతను ఎందుకు వివరిస్తున్నాడు తెలుసా? ఎందుకు ఆ ప్రత్యక్షత? దేవుడు తన మార్గాన్ని ఎందుకు మోషేకు బయలుపరిచాడు అంటే ఆ మార్గం ఏంటి అంటే ఆయన కృపగలవాడు అనేది ఆయన మార్గం. క్షమించుటకు సిద్ధ మనస్సు ఉన్నటువంటి వాడు కృప చూపించుటలో ఐశ్వర్యవంతుడు అనేది ఆయన గుణం. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా, ఎవడున్నారు గట్టిగా మాట్లాడండి, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురమైనటువంటి నీ ప్రేమ చేత, నీ ద్రాక్షారసపు ప్రేమ చేత మమ్మల్ని ఆకర్షించుము. నేనొక్కడనే కాదు, నా మట్టుకు నేను కాదు, నేను నా ఇంటి వారును కాదు, ఇదిగో మేమందరం కలిసి వచ్చి కూర్చుంటాం. ఊరికే రాము, ఎలా వస్తాం? గట్టిగా పరిగెత్తుకొని వచ్చి కూర్చుంటాం. పరిగెత్తి వస్తాం మీ దగ్గరికి. దేవుని యొద్దకి నేనొక్కడనే రాను, నీ ప్రేమ చేత నన్ను ఆకర్షించుము, నేను నీ యొద్దకు వస్తాను. నేనొక్కడనే కాదు, మేమంతా కలిసి వస్తాం. సమరయ స్త్రీ నేను కాదు, నా మట్టుకు నేను కాదు, నేను నా ఇంటి వారు కాదు, మా ఊరు వచ్చి కూర్చోబెట్టిన దగ్గర. అంటే ఆ ఊరందరినీ పరిగెత్తిచ్చింది ఆమె. ఎలా పరిగెత్తిచ్చింది అంటే నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాడా అని తీసుకొచ్చి కూర్చోబెట్టింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎన్నైనప్పటికీ ఏమో పాస్టర్ గారు 3 అయినాయి. 1 గురి వద్దకు పరిగెత్తాలి అనండి గట్టిగా. ఓకే, ఎలా ఉంటుంది ఆ గురి? ఏంటి ఆ గురి? క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు తగిన బహుమానమును పొందడం కోసం పరిగెత్తడం అయితే, రెండోది డిసిప్లిన్ రన్ అనగా మితముగా ఉండి పరిగెత్తాలని మాట్లాడుకున్నాం. మూడోది ఒక్కడి పరిగితే సరిపోదు, అందరినీ పురికొల్పుతూ పరిగెత్తాలి, అందరం కలిసి పరిగెత్తాలి. రండి పరిగెత్తుదాం మనం దేవుని సన్నిధికి, దేవుని యొద్దకి నేను ఒక్కడనే కాదు అందరం కలిసి వెళ్దాం రండి అని పరిగెత్తాలి. ఇంకొక విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తాను.
ఓకే, నేను ఇందాక అన్నట్టుగా ఒక ఆర్డర్లో అయితే నేను పెట్టుకోలేదు. ఓకే, నాకు గుర్తొచ్చిన దాన్ని బట్టి వెళ్ళిపోదాం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. ఇంకో పరిగెత్తడం చూద్దాం ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 48వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురుగా పోగా దావీదు వానిని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తిపోయి తన సంచిలో చెయ్యి వేసి. ఒక్కసారి ఓకే, ఇప్పుడు కొంచెం సీన్ రీక్రియేషన్ చెప్పండి ఒకసారి. ఏం కనిపించింది, ఏం అర్థమైంది, ఎవరున్నారు అక్కడ, ఏమేమి ఉన్నాయో చెప్పాలి మీరే. త్వరగా చెప్తే మనం త్వరగా వెళ్ళిపోవచ్చు, పరిగెత్తాం. ఏమేం కనిపించింది, ఎవరు ఎటువైపు పరిగెత్తారని ఇందులో ఉంది. ఆ పరిగెత్తడంలో ఏం నేర్చుకుంటాం చెప్పాలి. ఏముంది అక్కడ, వేరే వాళ్ళు చెప్తారులే కాదు, పరిగెత్తండి కొంచెం. దావీదు ఫిలిష్తీయుడు ఎవరైనా, గోలియాతును. ఇది చిన్న పిల్లల్ని అడిగినా ఎవరిని అడిగినా చెప్తారు. గోలియాతు ఎంత ఉన్నాడు సైజు అమ్మా, చెప్పాలి గట్టిగా. 9 ఫీట్లు. ఎంత? 9 ఫీట్ హైట్. అంత లావు ఉన్నాడు. అంత ఆయన ఆయుధాలు కూడా అలాగే ఉన్నాయి. చిన్నప్పటి నుండి యుద్ధం తెలిసిన వాడు, యుద్ధ నేర్పు కలిగిన వాడు, యుద్ధ విద్యలు తెలిసిన వాడు. దావీదు బాలుడు, ఓ టీనేజ్ బాలుడు అనండి ఒకసారి. ఈ టీనేజ్ బాలుడు ఇప్పుడు అంత పెద్ద పర్సనాలిటీని ఎదుర్కోవడానికి బయలుదేరినప్పుడు అప్పటిదాకా ఏ యుద్ధం జరిగింది? మాటల యుద్ధం జరిగింది. ఇశ్రాయేలీలందరూ పరిగెత్తిన దానికన్నా ఈ టీనేజ్ అబ్బాయి చాలా ఫాస్ట్గా పరిగెత్తున్నాడు. ఎవరు? దావీదు పరిగెత్తున్నాడు. కొంచెం వినాలి ఒకసారి నేను చెప్పేది. ఇది అయ్యాక అక్కడికి వద్దాం. దావీదు కరెక్ట్గా ఎక్కడికి పరిగెత్తాడు అనేది మన పాయింట్. చూడండి ఒకసారి. దావీదేమో, ఇశ్రాయేల్ అందరేమో వాడి సైజుని, వాడి పర్సనాలిటీని చూసి వాడేమో రోజు వచ్చి వాడి దేవతల పేరున ఇశ్రాయేలు ప్రజల్ని, దేవుని ప్రజల్ని శపిస్తూ ఉన్నాడు. అలాగా 40 రోజులు గడిచిపోయింది, యుద్ధం ఏం జరగట్లేదు. రోజు ఒకటే ఈ తిట్లు, శాపనార్థాన్ని వింటూ ఎవరు ముందుకు వెళ్ళడానికి ధైర్యం చేయట్లేదు. అలాంటి చోటికి దావీదు వచ్చాడు యాక్సిడెంటల్లీ, లేకపోతే ప్లాన్డ్గా ఏం రాలేదు, ఇక్కడ చూద్దామని రాలేదు. అయితే ఆ యొక్క దేవునికి స్తోత్రం, ఆ యొక్క మధ్యలో చూసి ఎవడు వీడు, జీవం కలిగిన దేవుని సైన్యాన్ని తిరస్కరించుటకు, మాట్లాడాలి కరెక్ట్గా, సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు అని చెప్పి తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. దేవుని ప్రజల్ని గొప్ప చేస్తున్నాడు. దేవుని ప్రజలకున్న నిబంధనని గొప్ప చేస్తున్నాడు. పచ్చి భాషలో చెప్పాలంటే అందరూ ఫిలిస్తీన్ యొక్క పై రూపాన్ని చూస్తున్నారు, దావీదు వాడిని నగ్నంగా చూస్తున్నాడు. కొంచెం పచ్చిగా మాట్లాడితే, మా అందరికీ సున్నతి ఉంది, వాడికి సున్నతి లేదు అని ఒక్క మాటతో దీన్ని బట్టే కదా మోషే అంటాడు ఒక మాట, నీవు మాతో కూడా వస్తే అప్పుడే కదా ప్రపంచానికి తెలుస్తుంది మేము ఇదిగో ఈ లోకానికి వేరై ఉన్నాము అని. నువ్వు మా తోడై ఉంటే కదా ప్రపంచానికి తెలిసేది, నువ్వు మాకు తోడై ఉన్నావని. అదే మాటని ఇక్కడ కోట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. ఎవరు? దావీదు. అంటే ఎవరు పరిగెత్తని దాంట్లో ఈయన దావీదు దేవుని హృదయానుసారుడు, ఒక పెద్ద వయస్సు కలిగిన వాడేం కాదు, చాలా యుద్ధానికి చేయదగినటువంటి వయస్సు కూడా లేనివాడు. యుద్ధానికి వెళ్ళదగిన వయస్సు 20 సంవత్సరాలు. ఆ 20 సంవత్సరాల వయసు కూడా లేనటువంటి ఒక టీనేజ్ బాయ్ ఎవరు? దావీదు. అలాంటి దావీదు యుద్ధానికి రాకూడదు యాక్చువల్గా, ఇప్పుడు వచ్చాడు, వేరే పని మీద వచ్చాడు పాపం, యుద్ధం కోసం రాలేదు. అయితే యుద్ధంలో ఇప్పుడు చూడండి ఒకసారి, మొత్తానికి రాజుగారి దాకా ఆ మాట వెళ్ళింది. తీసుకొచ్చి రాజుగారు ఆయనకి వస్త్రాలు ధరింపజేసి, అనగా యుద్ధ వస్త్రాలు ధరింపజేస్తే ఇవి నాకు వాడుక లేదని చెప్పి నార్మల్గా కర్ర పట్టుకొని వెళ్ళిపోయాడు. నార్మల్గా కర్ర పట్టుకొని వెళ్ళిపోయేటప్పుడు ఏట్లో ఎన్ని రాళ్ళు తీసుకున్నాడట?
చెప్పాలి. ఎన్ని రాళ్ళు తీసుకున్నాడేనండి? మాట్లాడండి. 5 రాళ్ళు తీసుకొని ఒక సంచిలో వేసుకొని, తన సంచిలో కాపరి సంచి అంటాం దాన్ని, ఓకే, లెదర్ బ్యాగ్ అన్నమాట, లెదర్ పర్స్ అంటాం దాన్ని, ఆ పౌచ్లో దాన్ని వేసుకొని బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత విషయం ఏంటంటే, వాడిని ఎదుర్కోవడానికి వెళ్తే కర్ర పట్టుకొని వస్తున్నాడు, నేను కుక్కనా అని చెప్పేసి శపించడం, దూషించడం మొదలుపెట్టాడు. ఎవరు? గొలియాతు. ఇవన్నీ మనకు తెలియనివి ఏం కాదు. అప్పుడు దావీదు మాట్లాడుతూ ఏమంటాడంటే, ఇప్పుడు ప్రజల్లో ఉన్నప్పుడు ఏమన్నాడు దావీదు? జీవం కలిగిన దేవుని సైన్యాన్ని తృణీకరించుటకు సున్నతి లేని, ఆఫ్టర్ ఆల్ సున్నతి నిబంధన లేనటువంటి వీడు ఏపాటి వాడు అని చెప్పేసి తక్కువ చేసి మాట్లాడాడు. ఇప్పుడు వాడెదురుగ్గా వచ్చి నిలబడ్డప్పుడు అప్పుడేం మాట్లాడుతున్నాడంటే, ఇదిగో యెహోవా కత్తి చేతను ఈట చేతను విజయం ఇచ్చేవాడు కాదు అని చెప్పి ఆయన పేరిట నీ మీదికి వస్తున్నాను యుద్ధానికి అన్నాడు. యుద్ధం యెహోవాదే, ఆయన యుద్ధం చేసేది కత్తి చేత ఈట చేత ఆయన విజయం ఇవ్వాల్సిన అవసరం ఆయనకి లేదు అని చెప్తున్నాడు. కత్తి చేత ఈట చేత విజయం ఇచ్చే దేవుడు కాదని చెప్పి దేవుని గొప్ప చేసి మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా ఫెయిత్ వాక్ అంటాం, ఫెయిత్ రన్ అంటాం దీన్నే. ఇదంతా బాగుంది, కానీ అసలు విషయం ఉంది ఇక్కడ. అప్పుడు ఫిలిస్తీయుడు ఇక మాటలు ఆపి దావీదు మీదికి పరిగెత్తున్నాడట. ఇప్పుడు చదవండి ఒకసారి 48వ వచనం. ఫిలిస్తీయుడు దావీదు మీదికి పరిగెత్తితే, ఫిలిస్తీయుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురుపోగా అంటే దావీదు మీదికి ఎవరు వచ్చారు? ఇప్పుడు ఫిలిస్తీయుడు. ఇప్పటిదాకా మాటల యుద్ధం జరిగింది, మాటలు అయిపోయి ఇక ఫిజికల్గా ఇక అటాక్ చేయడానికి ఎవరు వస్తున్నారు? ఇప్పుడు గొలియాతు అనబడుతున్నటువంటి ఒక జైంట్, ఒక రాక్షస స్వరూపి పరిగెత్తుకుంటూ వస్తుంటే, ఎదురుగా మీదికి వస్తుంటే మనం ఎటు పరిగెత్తాలి? ఏమండి, యుద్ధం చేయడానికి మాట్లాడొచ్చాం ఇక్కడ దాకా, అర్థమవుతుంది కదా? ప్రజల్లో మాట్లాడాము, వాడెదురుగా మాట్లాడాం. ఇప్పుడు ఆ మనిషి ఎదురుగా వస్తుంటే ఈ వ్యక్తి ఎటు పరిగెత్తాలి? ఇప్పుడు చెప్పాలి గట్టిగా, మాట్లాడరు ఎవరు? ఎదురు పరిగెత్తాలి కదా, కానీ ఈయన ఎటు పరిగెత్తాడు తెలుసా? చదవండి, ఇప్పుడు చదవండి, జాగ్రత్తగా చదవాలి ఒకసారి. దావీదు వారిని ఎదుర్కోవడం కోసం సైన్యము తట్టు త్వరగా పరిగెత్తిపోయి, అంటే ఎటు పరిగెత్తాడు? ఇప్పుడు ఏమన్నా అర్థమవుతుందా? ఎటు పరిగెత్తాడు? ఇప్పుడు పర్టికులర్గా ఆ మాట ఎందుకు రాస్తుంది? ఇంగ్లీష్లో అయితే బ్యాటిల్ లైన్ అని రాసి ఉంటుంది, బ్యాటిల్ లైన్. అంతేకాదు, ఈ యుద్ధం జరిగే స్థలం పేరు ఏం పేరు తెలుసా? ఈ యుద్ధం జరిగే స్థలం పేరు ఏం పేరు తెలుసా? వారిద్దరి మధ్యలో ఒక లోయ ఉందట. ఆ స్థలం పేరు ఎఫెస్ దమ్మీం అనండి ఒకసారి, గట్టిగా అనాలి. లిటరల్గా రక్తపు కంచె అని అర్థం. బ్యాటిల్ లైన్ దగ్గరికి పరిగెత్తాడు అని రాస్తుంది ఇంగ్లీష్లో, బట్ ఒరిజినల్గా అయితే సైన్యం తట్టు పరిగెత్తాడు. ఎవరా సైన్యం? ఇప్పుడు నాకు దీంట్లో ఏం నేర్చుకోవాలి మనం? పరిగెత్తేది ఎటు సైడ్ పరిగెత్తాలి? ఇప్పటిదాకా మాట్లాడి ఇక్కడ దాకా వచ్చాం, యుద్ధం చేయడానికి రెడీ అయిపోయాం, అంతా రెడీ అయ్యి వచ్చాం, వాడిని రెచ్చగొట్టాం, వాడు పరిగెత్తి వస్తుంటే మనం వెనక పరిగెత్తున్నాం. అవసరం ఆ పరిగెత్తడం ఏం నేర్చుకుంటాం మనం? మీకు ఏమర్థమైందో మీరు చెప్పండి, నేనేం చెప్పాలో చెప్తా. ఇది ఒకటే. వెనక్కి పరిగెత్తడం అంటే ఏం చేయాలి? ఏం నేర్చుకున్నారు మీరు? మీకు అర్థమైంది చెప్పండి, పర్వాలేదు. ఒకటైతే అర్థమైందిగా, గొలియాతు ఎదురు వస్తుంటే అప్పటిదాకా మాట్లాడినోడు రివర్స్లో పరిగెత్తున్నాడు. చూసి వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? అది అయ్యా ఇదేంటి ఏదో చేసేస్తాడు అనుకుంటే వెనక్కి పరిగెత్తున్నాడు, అయ్యో దావీదేంటి రివర్స్లో పరిగెత్తున్నాడు అనిపిస్తుంది. చెప్పాలి నాకు, మీకేం అర్థమైందో చెప్పండి. సైన్యము తట్టు అని స్పెసిఫిక్గా రాసింది. చెప్పాలి నాకు, ఏం అర్థమైంది మీకు? వెనక్కి పరిగెత్తడం అవసరమా? వెనక్కి పరిగెత్తడమే కరెక్టా? అమ్మా చెప్పండి. ఓకే, అంకుల్కి అలా అర్థమైంది. ఓకే, వెరీ గుడ్. అది కూడా కన్సిడరబుల్ పాయింట్. ఓకే, హైట్ ఎక్కువ ఉన్నాడు కాబట్టి కొంచెం స్పేస్ తీసుకోవడానికి దూరం పరిగెత్తాడు, అలా అనుకుందాం. మంచిదే. అంటే ఎందుకంటే మనం రాయితో కొట్టాలి కాబట్టి దగ్గర నుంచి కొట్టలేం కదా, కాబట్టి కొంచెం స్పేస్ తీసుకున్నాడు, రేంజ్ కోసం వెనక్కి పరిగెత్తాడు అనుకుందాం. ఓకే, కన్సిడరబుల్ పాయింట్. ఇంకా చెప్పండి, ఇంకేం అర్థమైంది? ఇంకా
ఏమైంది? ఎవరు మాట్లాడలేదు. వెనక్కి పరిగెత్తడాన్ని ఏం నేర్చుకుంటాం దావీదు పరుగులో? సైన్యంతో కలుసుకున్నాడు. ఏది? అప్పటిదాకా 40 రోజుల నుంచి వేడుక చూసి 40 రోజుల నుంచి ధైర్యం లేనటువంటి ఆ సైన్యం దగ్గరికి వెళ్తే మనకేం ధైర్యం వస్తుంది? వాళ్ళతోనే ఏం చేయగలం? అంతేగా, 40 రోజులు చూస్తున్నారుగా. 40 రోజుల నుంచి ఒక్కరు కూడా ముందుకు అడిగేలేదుగా. చెప్పాలి. ఇంకేమైనా మాట్లాడుతున్నాను చూడండి, ట్రై చేయండి. అంకుల్ ఏమో ప్రాక్టికల్గా చెప్పేసాడు. ఇంకెవరన్నా ఒకటి చెప్తారేమో చూస్తున్నా. ఆయుధాలు కూర్చుకోడా, వెనక్కి పరిగెత్తి ఆయుధాలు అక్కడ ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళాడు అనుకుందాం. అదొకటి. ఇంకా అది కూడా రాసింది కదా, మరొకసారి చదవండి. దావీదు వానిని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తిపోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుంచి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిస్తీని నుదుట కొట్టెను. అయితే ఈ పరిగెత్తడం ఎటువైపు పరిగెత్తాలి అంటే, ఒక జైంట్తోని యుద్ధం చేసేటప్పుడు మాటలతో ప్రార్థనతో ఎంత యుద్ధం చేసినా ఒక వ్యక్తి, ఒక ఆత్మీయుడు పరిగెత్తాల్సిన చోటు వెనక్కి పరిగెత్తడం అంటే ఎటువైపు రాస్తుంది. దావీదు వీపు చూపించి పరిగెత్తాడని చెప్పలేదు, దావీదు సైన్యపు తట్టు పరిగెత్తాడని రాస్తుంది. అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే సంఘం తట్టు పరిగెత్తడం గురించి మాట్లాడుతుంది. గట్టిగానండి మాట. సంఘము తట్టు పరిగెత్తుట అనండి ఒకసారి మాట. ఇంకొంచెం గట్టిగా మాట్లాడాలి. అల్పమైన లేకపోతే బలహీనుడితో కూడి ఉన్న నీరుగారిపై ధైర్యం లేనటువంటి సంఘం వైపు పరిగెత్తాల్సిందే. ఎందుకంటే సంఘము బలహీనమైండొచ్చుగాక, సంఘము అల్పమైనది అయిండొచ్చుగాక, బట్ ఆ సంఘము జీవం కలిగిన దేవునితో నిబంధన కలిగిన సంఘము కాబట్టి సంఘము కొరకు సంఘం వైపు పరిగెత్తాలి. అనండి ఒకసారి గట్టిగా, సంఘం వైపు పరిగెత్తాలి. సో మనకి ఏదైనా సమస్య, ఛాలెంజ్ ఎదురైనప్పుడు ఎక్కడికి పోవాలి? ఛాలెంజ్కి ఎదురుకు పోవద్దు, ముందు వెనక్కి రావాలి. ఎక్కడికి పరిగెత్తాలి? సంఘము తట్టు పరిగెత్తమని రాస్తుంది. అంటే సైన్యము తట్టు పరిగెత్తడం అనే మాటకి అర్థం ఏంటి? సైన్యము తట్టు పరిగెత్తడం అనగా నా ఛాలెంజ్ని ఎదుర్కోవడానికి ఐ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు ద చర్చ్, మై కాంగ్రిగేషన్. నా సంఘం ఏదైతుందో, ఏ సంఘం అయితే నా కోసం ప్రార్థన చేస్తుందో, ఏ సంఘం అయితే నా పోషణ కోసం నా క్షేమం కోరుకుంటుందో, ఆ సంఘము తట్టు పరిగెత్తడం గురించి ఈ వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి ఒకసారి, సంఘము తట్టు పరిగెత్తుట. కొంచెం గట్టిగా మాట్లాడాలి. ఓకే, ఇప్పటికి ఎన్ని వచ్చాయి? 4 మాట్లాడుకున్నాం. మొదటిది ఏం మాట్లాడుకున్నాం? గురి యొద్దకు పరిగెత్తాలని మాట్లాడుకున్నాం. రెండోది ఏం మాట్లాడుకున్నాం? డిసిప్లిన్, కంట్రోల్, లేకపోతే క్రమము అనే దాని గురించి మాట్లాడుకున్నాం. మితంగా ఉండడం గురించి మాట్లాడుకున్నాం. తర్వాత మూడోది ఏం మాట్లాడుకున్నాం? ఒక్కడనే కాదు, అందరం కలిసి పరిగెత్తాలని మాట్లాడుకున్నాం. మూడోది, నాలుగవది సంఘము తట్టు, సైన్యము తట్టు పరిగెత్తాలి. వారు బలహీనలు అయిండొచ్చుగాక, నీరుగారిపోయేవారు అయిండొచ్చుగాక, బట్ దేవునికి స్తోత్రం, ఆ సంఘము తట్టు పరిగెత్త బద్ధులమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రైట్, దేవునికి స్తోత్రం. ఈ 4 విషయాలతో ఆపేస్తాను నేను. ఒక్కసారి ఈ 4టిని ఒక్కసారి ఆలోచిద్దాం. ఇంకొక వచనం చదువుకొని ఆరాధనలోకి వెళ్ళిపోదాం. 40వ అధ్యాయం యెషయా గ్రంథము 40వ అధ్యాయం చూడండి ఒకసారి. 29వ వచనము. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. తర్వాత, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోతారు. ఈ వచనంలో నుంచి ఈ మాటని అర్థం చేసుకుందాం. ఇది యాక్చువల్గా నేను చెప్పాలనుకున్న దాంట్లో కాదు, కానీ ఓవరాల్గా ఒక కంక్లూజన్ కోసం ఈ మాటని జ్ఞాపకం చేస్తున్నాను. బాలులకు బలం ఇచ్చేది ఆయనే,
సొమ్మసిల్లిన వారిని బలపరిచేది ఆయనే, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. ఎక్కడైనా సరే సొమ్మసిల్లినట్టుగా అనిపిస్తుంటే, బలహీనతగా అనిపిస్తుంటే, ఆత్మీయంగా నీరు గారిపోయినట్టు అనిపిస్తూ ఉంటే, దేవునికి స్తోత్రం, పరిగెత్తవలసిన వారమై ఉన్నాము కనుక ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. పరిగెత్తవలసిన వారమై ఉన్నాము. ఆ తర్వాత చూడండి ఒకసారి, బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్తారు, బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు. తొట్టిల్లకపోతే యవనస్తులు కాదు, సొమ్మసిల్లకపోతే బాలురు కాదు. బాలులు సొమ్మసిల్లుతారు, తొట్టిల్లుతారు యవనస్తులు. అయితే అనండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా మాట్లాడాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొంది. ఒకవేళ నువ్వు ఆత్మీయంగా బాలుడువైనా, ఆత్మీయంగా యవనస్తునివైనా, తొట్టిల్లే పరిస్థితుల్లో ఉన్నా, సొమ్మసిల్లే పరిస్థితుల్లో ఉన్నా, యెహోవా కొరకు ఎదురు చూడడానికి వయసుతో పని లేదు, ఆత్మీయ అనుభవంతో కూడా పని లేదు. నేనైతే నా దేవుని రక్షణ కొరకు కనిపెడుతున్నాను. ఈరోజు కాకపోతే ఈరోజే దేవుడు నన్ను రక్షిస్తాడు గాక. ఇది మొదలుకొని యెహోవా నామము ఎల్లకాలము సన్నుతించబడును గాక. దేవునికి మహిమ. అందరం లేచబడదాం ఒకసారి. ఈ వచనాన్ని మన హృదయంలో ఉంచుకొని పరిగెత్తడము, ఇదిగో మనము దేవుని యొద్దకు వచ్చుట అంటే పరిగెత్తుకొని రావాలి అనే మాటని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వాడు దిగ్గున లేచి యేసు యొద్దకు వచ్చి నిలిచాడని లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. ఈ రోజున పరిగెత్తు రావడం గురించి మాట్లాడుకుంటున్నాం. అందరం లేచబడదాం, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తి, మా దేవా ఈరోజు నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. అలసినట్టుగా నాకు అనిపిస్తుంది, సొమ్మసిల్లినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది, తొట్టిల్లుతున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది, శక్తి హీనత కలిగి ఉన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. ఇదిగో స్పిరిచువల్లీ ఎంపవర్ చేయబడినట్లుగా ఇదిగో మీ తట్టు చూస్తూ యెహోవా కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. నాయన మీ కృప దయచేయండి. వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. మీ మహాకృపను బట్టి, కనికరాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మనోనేత్రాలు వెలిగించండి, జ్ఞానము ప్రత్యక్షత కలిగిన మనస్సు మాకు దయచేయండి. అలయక, సొమ్మసిల్లక, తొట్టిల్లక మీ సన్నిధిలో రెక్కలు చాపి పైకి ఎగిరి పరిగెత్తేవారుగా మమ్మల్ని మార్చండి నాయన. పరిగెత్తే సంఘముగా నన్ను మార్చు ప్రభువా. పరిగెత్తే వ్యక్తిగా నన్ను మార్చండి. పరిగెత్తే ఇదిగో కుటుంబంగా నన్ను మార్చండి దేవా. ప్రార్థన చేద్దాం, దేవుని అడుగుదాం. ఆయన యొద్దకు వస్తే ఆయన మన యొద్దకు వస్తాడని, ఆయన తట్టు మనం తిరిగితే ఆయన మన తట్టు తిరుగుతాడని. వాడికి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి తట్టు తిరిగినప్పుడు తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చాడు. తండ్రి పరిగెత్తాలి అంటే మొదట కుమారుడు తండ్రి తట్టు తిరిగాడు. మనం పరిగెత్తి దేవుని యొద్దకు వస్తున్నామంటే ఆయన తిరిగి పరిగెత్తి మన దగ్గరికి వస్తాడు అని అర్థం. ప్రార్థన చేద్దాం ఒక్కసారి. దేవా మీకు వందనాలయ్యా, శక్తి దయచేయండి, నాకు బలాభివృద్ధి దయచేయి ప్రభువా. శక్తిహీనుడనయ్యా, నాకు బలాభివృద్ధి దయచేయండి. బలహీనుడనయ్యా, నాకు బలాభివృద్ధి దయచేయండి, శక్తి దయచేయండి. సొమ్మసిల్లిన వాళ్ళమై ఉన్నాము. గొప్ప గొప్ప దైవజనులే, గొప్ప గొప్ప ఇదిగో పేరు పొందిన వారే తమ పరిస్థితులను బట్టి దేవా మీకు వందనాలు, స్తోత్రం నాయన. ఈ సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సొమ్మసిల్లినట్టుగా, తొట్టిల్లినట్టుగా మేము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఏలియా మరణాపేక్ష కలిగిన వాడిగా మారినట్టుగా చూస్తున్నాం తండ్రి. ఈ సమయంలో అలా మరణాపేక్ష కలిగినటువంటి ఏలియాను పరిగెత్తే విధంగా మార్చారు. అలసిపోయి మరణాపేక్ష కలిగినటువంటి ఏలియా పరిగెత్తేవాడుగా మార్చబడినట్లుగా ఈ దినమున మాకు, అలసిన మాకు, తొట్టిల్లినట్టుగా ఇదిగో శక్తిహీనులుగా కనిపిస్తున్నటువంటి మాకు బలాభివృద్ధి దయచేయమని ప్రార్థిస్తున్నాం. శక్తి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేద్దాం, దేవుని అడుగుదాం. అందరం నోరు తెరిచి గట్టిగా, దేవా మీకు వందనాలు, స్తోత్రునైనా ఈ ఉదయకాలం నన్ను దర్శించినందుకు మీకు వందనాలు. వాక్కు చేత, మీ మాట చేత
తాకినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ కార్యములు మా ఎడల విస్తరింపజేయండి. మమ్మల్ని ఇదిగో వాక్యము మాకు దయచేయండి ప్రభువా. వాక్యము అనుగ్రహించినందుకు మీకు వందనాలు. స్తోత్రునైనా వాక్కు చేత దర్శించినందుకు మీకు వందనాలు. ఈ మాటలు మా హృదయంలో స్థిరపరచండి దేవా, మీకు వందనాలు. ఇదిగో మా శక్తిహీనతను బట్టి, మా బలహీనతను బట్టి, మా యొక్క ఇదిగో అలసిన స్థితిని బట్టి ఈ సమయంలో మాకు అవసరమైనటువంటి కృప మా ఎడల విస్తరింపజేసి బలాభివృద్ధి దయచేసి శక్తినివ్వమని ప్రార్థన చేస్తున్నాం. అలయక ఇదిగో సమస్యలక రెక్కలు చాపి పైకి ఎగిరే పక్షిరాజు ఇదిగో బలమును మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన మేలు చేత ప్రతి ఒక్కరి హృదయాన్ని నింపుమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. స్తోత్రము స్తోత్రము స్తోత్రం నాయనా. ఇదిగో రానున్న వారంలో గొప్ప మేలులు ఒక్కొక్కరిని ఇదిగో నటువా తాకునుగాక, దర్శించునుగాక. ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియల చేత ఇదిగో దర్శించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఇదిగో సైన్యము తట్టు పరిగెత్తిన దావీదును బట్టి మీకు వందనాలు. సంఘము తట్టు పరిగెత్తాలన్న మాటను బట్టి మీకు వందనాలు. స్తోత్రం నాయన. సైన్యము తట్టు పరిగెత్తిన దావీదును బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. ఇదిగో అక్కడే ఉన్నాయి మా ఆయుధాలు, ఇదిగో అక్కడే ఉన్నాయి మా 5 వాగ్దానాల రాళ్ళు ప్రభువా, మీకు వందనాలు. సంఘమునకు చేయబడిన వాగ్దానాలే కదా మా రాళ్ళు దేవా, మీకు వందనాలు. మాకున్న వ్యక్తిగత ఛాలెంజెస్ని ఎదుర్కోవడానికి ఇదిగో మాకున్నటువంటి ఇదిగో బలమైనటువంటి బలశాలను వంటి ఇదిగో శత్రువుని ఎదుర్కోవడానికి అవసరమైన ఆ రాళ్ళు ఇదిగో సంఘ వాగ్దానాలే కదా ప్రభువా, మీకు వందనాలు. సంఘం యొద్దకు పరిగెత్తడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. వందనాలయ్యా, స్తోత్రం నాయనా. గురి యొద్దకు పరిగెత్తడం మాకు నేర్పించినందుకు మీకు వందనాలు. ఒక్కడే కాదు, నా మట్టుకు నేను కాదు, నేను ఒక్కడే కాదు, మేమందరం పరిగెత్తడానికి కృప దయచేయండి అయ్యా. నేను నా ఇంటి వారు మాత్రమే కాదు, ఇదిగో మేము ఇతరులను నడిపించగలిగేంత, ఇతరులను పరిగెత్తించగలిగినంత అదిగో ఆత్మల భారము, ఆత్మల దాహంతో మమ్మల్ని నింపుమని ప్రార్థన చేస్తున్నాను నాయన. ఇదిగో ఆత్మల దాహము మాకు అనుగ్రహించండి ప్రభువా. నశించిపోతున్న వారిని మీ వద్దకు నడిపించి పరిగెత్తించే వారంగా ఉండే ఆ ఉద్యమం చేత మమ్మల్ని నింపుమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రమునైనా మీకు వందనాలు. పిలుపునకు తగిన బహుమానం పొందినట్టుగా మితముగా పరిగెత్తడం మాకు నేర్పించండి తండ్రి. ఏ విషయాల్ని మేము ఇదిగో తీసుకోవాలో తీసుకోకూడదో, ఏ విషయాల మీద దృష్టి ఉంచాలో, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రము దానిని ఆనందంతో ధ్యానించువాడు ధన్యుడు అన్న మీ మాటను బట్టి మీకు వందనాలు. మేము అలాగా ధ్యానించు వారమై ఉందుముగాక దేవా, మీకు వందనాలు. ఇదిగో స్తోత్రునైనా మితము, డిసిప్లిన్, కంట్రోల్ మాకు దయచేయండి అయ్యా, మీకు వందనాలు. ఇదిగో ఒక్కడే గెలుస్తాడు, ఒక్కడే బహుమానం పొందుతాడు అని మీరు ఎరుగరా అంటున్నారు. ఈ సమయంలో మాట్లాడిన మాటను బట్టి మీకు వందనాలు. మేము ఆ ఒక్కరిగా నేను మార్చబడును గాక. నేను మాత్రమే కాదు, మా సంఘం అంతా కూడా ఇదిగో డైవర్సిటీస్ అన్నిట్లో నుంచి యునైటెడ్గా ఒక్కడు పరిగెత్తినట్టుగా సంఘం మార్చబడును గాక. వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అనే పేరు సంఘమునకు దయచేస్తున్న దేవా, ఎటు పక్క చూసినా ఒకే భీకరత్వాన్ని దయచేయండి, ఒకే సమానత్వాన్ని దయచేయండి, ఒకే ఏకాభిప్రాయాన్ని, ఏక తాత్పర్యాన్ని సంఘములో నింపుమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్ముడు కలిగించు ఐక్యతను కాపాడుకొనుటకు ప్రతి ఒక్క ప్రాంతంలో, ప్రతి ఒక్క ఏరియాలో శ్రద్ధ దయచేయమని వేడుకుంటూ సంఘమంతటిని మీ హస్తాలకు అప్పగిస్తూ దీవించి ఆశీర్వదించి మీ నామాన్ని గొప్ప చేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్.